హలో మై డియర్ లేడీస్, మనం చాలా చిన్న ఏజ్లోనే ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉన్నారు. థైరాయిడ్, పీసీఓడి, డయాబెటిక్ ఇలా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. దీనికి రీజన్ ఏంటి? మనం ఈ 2025లో చివరకు వచ్చేసాం. మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం 365 days 24 hours కష్టపడుతూనే ఉంటాం. వాళ్ళ కోసం ఎన్నో చేస్తూ ఉంటాం. మనకు నచ్చినవి ఎన్నో సాక్రిఫైస్ చేస్తూ ఉంటాం. కానీ మన కోసం మనం కొంత సమయాన్ని కూడా కేటాయించుకోలేకపోతున్నాం. మన దగ్గర సమయం లేక కాదు, మన ఆరోగ్యంపై మనకి అవగాహన లేక మనం ఏదో ఒకటి తింటున్నామే తప్ప అసలు మనకి ఎటువంటి ఫుడ్ కావాలి, అసలు ఆ ఫుడ్లో మనకి ఎటువంటి విటమిన్స్ అందుతున్నాయి, ఆ ఫుడ్ మనకి సరైనదేనా అనేది ఆలోచించడం లేదు. అంతేకాదు, అసలు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన తీసుకునే ఫుడ్ ఎలా ఉంది అని తెలుసుకోగలిగితే చాలా ఆరోగ్య సమస్యల నుండి మనం బయటపడవచ్చు. అతి చిన్న వయసులోనే చాలా వెయిట్ పెరిగిపోతూ ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడే కన్నా రోజులో ఆ 24 hours మన కోసం ఒక 1 hour కేటాయించి మన శరీరానికి తగ్గ వ్యాయామాన్ని, సరైన ఆహారాన్ని అందించగలిగితే హెల్తీగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే అమ్మాయిలు హెల్తీగా ఉండగలుగుతారో ఫ్యామిలీని కూడా హెల్తీగా చూసుకోగలుగుతారు. పిల్లలకు కూడా సరైన న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ని అందించగలుగుతారు. ఫ్యామిలీకి సపోర్టుగా నిలబడగలుగుతారు. వాళ్ళు ఏ పనిలోనైనా సక్సెస్ని సాధించగలుగుతారు. ఎప్పుడైతే మనం హెల్తీగా ఉంటామో మన బ్రెయిన్ కూడా అప్పుడే యాక్టివ్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మనకి ఎప్పుడైతే స్ట్రెస్ అనేది తగ్గుతుందో అప్పుడు మనలో ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి, మనం ఆరోగ్యంగా ఉంటాం. మరి ఈ 2025 లాస్ట్కి వచ్చేసాం. ఇప్పుడైనా మన ఆరోగ్యం కోసం మన లైఫ్లో కొంత సమయాన్ని కేటాయిద్దాం. ప్రతిరోజు తప్పనిసరిగా ఒక 1 hour ఎక్సర్సైజ్, వ్యాయామంతో పాటు అసలు మన బాడీకి ఎటువంటి ఫుడ్ కావాలో తెలుసుకొని సరైన ఆహారపు అలవాట్లు, సరైన జీవన విధానంతో ఆరోగ్యంగా ఉందాం. మన ఫ్యామిలీని ఆరోగ్యంగా చూసుకుందాం.